హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా పోస్టర్స్. ఫ్రెండ్స్, సోషల్ మీడియా పోస్టర్స్ అంటే మనం ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టా కానీ ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా పోస్టర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫెస్టివల్ సంబంధించినవి అటువంటి పోస్టరే నేను ఇవాళ మీకు డిజైన్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి న్యూ ఫైల్, ఇక్కడ సైజు అనేది సెలెక్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంచెస్లో సెట్ చేసుకోవాలి. ఇంచెస్లో సెట్ చేసుకుని ఇప్పుడు మనము వెయిడ్త్ ఒక 6, హైట్ ఒక 4, ఒక రిజల్యూషన్ ఒక 300 తీసుకుంటున్నాను. ఇక్కడ మోడ్ వచ్చేసి RGBలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకు ఫైల్ సైజ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బార్లో బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇమేజ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నాకు ఒక డివోషనల్ టైప్ లాగా ఉండాలి, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్కి సంబంధించి డివోషనల్ లాగా ఉండాలని డివోషనల్ అని టైప్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఫర్ డివోషనల్ అని టైప్ చేస్తున్నాను. సెర్చ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఓపెన్ అయిపోయి దీంట్లో మనకి ఏది నచ్చితే అది బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. నేను నా డిజైన్కు సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని మౌస్తో రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ తీసుకొని ఫోటోషాప్లోకి వెళ్ళి ఇక్కడ Ctrl+V అంటే పేస్ట్ అయిపోతుంది. లేదు అంటే ఎడిట్లోకి వెళ్ళేస్తే అక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు Ctrl+T సహాయంతో ఇమేజ్ని సైజ్కి ఫుల్గా కవర్ చేసేసి ఎంటర్ కొట్టేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఫైల్లోకి బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోకి సంక్రాంతి PNGని మనం డౌన్లోడ్ చేసుకుందాం. మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి సంక్రాంతి తెలుగు PNG, మనము తెలుగులో చేస్తున్నాం కాబట్టి తెలుగు PNG. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీంట్లో నేను ఒకటి PNGని నేను డౌన్లోడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నాకైతే ఇది నచ్చింది, దీన్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. మళ్ళీ రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్ పైన సేవ్ చేసుకున్నాను. ఫోటోషాప్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ PNGని ఈ ఫైల్లోకి తెచ్చుకుంటాను. ఓపెన్ చేశాను. ఆ ఫైల్ని దీంట్లోకి లాగితే దీంట్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పెద్దగా వచ్చింది కాబట్టి దీన్ని Ctrl+T సహాయంతో మళ్ళీ చిన్నగా మనకు కావాల్సిన విధంగా సైజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో ఉంచుతాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫోటో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి నేను వీడియో ల్యాగ్ అవుతుందని ఆల్రెడీ ఫోటో కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, వీడియో ఫుల్ అవుతుందని. అందుకే ఇప్పుడు మనం PNG మన ఫోటోని కూడా PNG చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్లోకి వెళ్తే PNG అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. రిమూవ్ BGNS వెబ్సైట్లో మనకు ఫోటోని అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ చేస్తుంది. నేను అదేవిధంగా PNG చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ఫోటోని దీనిలోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను మ్యాటర్ కూడా టైప్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ టైప్ చేయడం వల్ల వీడియో అనేది లెంత్ అవుతుంది. అందు గురించి నేను రెడీమేడ్గా ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మ్యాటర్ని దీంట్లోకి ట్యాగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా కొటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మ్యాటర్ని సెలెక్షన్ చేసుకుని దీంట్లోకి లాగితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మ్యాటర్ వచ్చింది, గ్రీటింగ్స్ వచ్చినాయి, సంక్రాంతి PNG వచ్చింది. ఇప్పుడు పైన మనం అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇమేజ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి బ్రైట్నెస్ కాంట్రాస్ట్లో నేను బ్యాక్గ్రౌండ్ని కొంచెం కాంట్రాస్ట్ చేస్తున్నాను. కొంచెం బ్రైట్నెస్ కూడా మనకు కొంచెం లుక్ కనిపించడానికి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు మ్యాటర్ వచ్చింది, PNG వచ్చింది, ఫోటో వచ్చింది. ఇప్పుడు దీనికి కొంచెం చిన్నగా PNG వెనకాల నేను ఎల్లో ఎఫెక్ట్ అనేది కొంచెం ఇస్తాను, దానివల్ల కొంచెం గ్లో అనేది వస్తుంది. ఇప్పుడు లేయర్ బాక్స్లోకి వెళ్ళేసి
బ్యాక్గ్రౌండ్ పైన న్యూ లేయర్స్ తీసుకొని మనము బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ అప్లై చేస్తే కొంచెం అలా గ్లో అనేది వస్తుంది మనకి. దానివల్ల కొంచెం లుక్ చేంజ్ అవుతుంది. ఈ కింద ఓకే, కానీ పైన మ్యాటర్ కింద మాత్రం అవసరం లేదనిపిస్తుంది. నేను మళ్ళీ Ctrl+Z అనేది నొక్కుతాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు దీనికి పైన మామిడి తోరణాలు కానీ ఏదైనా వేసుకోవాలనుకుంటే మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి మామిడి తోరణాలు PNG అని కొడితే మళ్ళీ క్రోమ్లో మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ సెలెక్షన్ చేసుకుంటాను. నాకు అదే బాగా నచ్చింది. కింద చూస్తే ఎటువంటి కూడా అంత బాగా అనిపించట్లేదు ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ సేవ్ ఇమేజ్, ఇక్కడ మళ్ళీ డెస్క్టాప్ పైన సేవ్ చేసుకున్నాను. మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి డెస్క్టాప్ పైన దాన్ని మళ్ళీ ఆ PNGని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మన ఫైల్లోకి, మన డిజైన్ ఫైల్లోకి మళ్ళీ లాగితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. డూప్లికేట్ లేయర్ ఫుల్ రాలేదు కాబట్టి డూప్లికేట్ లేయర్ మళ్ళీ లేయర్ బాక్స్లో మన లేయర్ సెలెక్షన్ చేసుకుంటే రైట్ క్లిక్ చేస్తే అక్కడ డూప్లికేట్ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని డూప్లికేట్ చేసి దాన్ని పక్కకి షిఫ్ట్ నొక్కి పట్టి దాన్ని పక్కకి జరిపితే జరుగుతుంది. ఇప్పుడు దీన్ని రెండుకి మెర్జ్ చేస్తాను. మెర్జ్ చేస్తే సింగిల్ లేయర్ అయిపోతుంది మెర్జ్, లేదంటే షార్ట్కట్లో Ctrl+E. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. Ctrl+Tతో అడ్జస్ట్ చేసేసాను. ఇప్పుడు మనకు పైన కూడా ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కింద చూసుకున్నట్లయితే కింద మనకి ఏదైనా నేమ్ రాసుకోవడానికి కానీ అలా మన టైటిల్ రాసుకోవడానికి కానీ అదే చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని M టూల్ సహాయంతో సెలెక్షన్ చేసుకొని మనం లేయర్ బాక్స్లో న్యూ లేయర్ తీసుకొని ఈ కలర్ బాక్స్లో మనం ఏదైనా కిందన ఏదైనా డార్క్ కలర్ ఇవ్వాలని, డార్క్ కలర్ మంచిగా అనిపిస్తుంది. అయితే దానికి మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిలేటివ్ కలర్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. ఆ రిలేటివ్ కలర్స్ అయితే మనకు లుక్ బాగా ఉంటుంది. ఇక్కడ అప్లై చేశాను. ఆల్ట్ నొక్కి బట్టి బ్యాక్ స్పేస్ నొక్కితే అక్కడ కలర్ అనేది అప్లై అవుతుంది. డీసెలెక్ట్ చేశాను. ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు అనేది దాని కింద వెళ్ళిపోయింది. కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రివర్స్ అనేది ఉంది కదా, దీన్ని రివర్స్ అంటారు. ఈ రివర్స్కి స్ట్రోక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. స్ట్రోక్ ఇవ్వడం వల్ల కొంచెం లుక్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి స్ట్రోక్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఏదైనా ఇప్పుడు గంధం కలర్ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. అందుగురించి ఆ కలర్ని కొంచెం ఎక్కువ చేస్తే కింద చూసి ఆ కింద అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొంచెం లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఏదంటే మన టైటిల్, మన క్వాలిఫికేషన్ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. అలా రాసేసుకొని మనం షేర్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మనకైతే సోషల్ మీడియా పోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ తీసుకొని ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను. నాకు సంబంధించిన నేమ్ ఇస్తున్నాను. నేను సంక్రాంతి పిక్ 1 అని నేమ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు PSD ఫైల్ అనేది మనకు సేవ్ అయిపోయింది. మనకు మొబైల్ ఫార్మేట్లో కావాలనుకుంటే JPGలో సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే PSD ఫైల్ మొబైల్లో రాదు. అందుకే మనం JPG ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫార్మేట్ చూసుకున్నట్లయితే కిందన JPG ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోస్టర్ని మనం ఎక్కడైనా పోస్ట్ చేసుకోవడానికి వీలుగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.